హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే బొమ్మిడాయల పులుసు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా ఆనియన్స్, టమాటా, మిర్చి, బొమ్మిడాయలు మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన తర్వాత ఆయిల్ కానీ నీళ్ళు కానీ లేకుండా బొమ్మిడీలు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా బ్రౌన్ కలర్ వచ్చేసిందిగా. అదేవిధంగా పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. అలాగే మనం కట్ చేసి వేయించి పెట్టుకున్న బొమ్మిడీలను ఆయిల్లో ఇంకా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో ఇంకా కలర్ చేంజ్ అయింది కదా. 5 మినిట్స్ అలాగే వేయించుతూ ఉండాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, పూర్తిగా బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేసి మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మిర్చి వేయాలి, మిర్చి కూడా వేయించుకోవాలి. అలాగే 2 టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు 3 మినిట్స్ 4 మినిట్స్ పడుతుందండి మంచిగా మగ్గేంత వరకు. టమాటా ముక్కలు వేయించిన తర్వాత మనము నిమిషానికి ఒకసారి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుకు పోతుంది కాబట్టి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. మంచిగా అటు ఇటు కలుపుతూ ఉండాలి. అలాగే 1 చిటికెడంత పసుపు వేయాలి. ఉప్పు చూడండి, టమాటా పూర్తిగా మగ్గిపోయింది. అలాగే రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఎక్కువ సాల్ట్ తినేవాళ్ళు ఉంటే ఇంకొక చిటికెడు ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ వేసుకోవాలి. చూడండి, అటు ఇటు కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుపోతుంది. మొత్తం వేగించిన తర్వాత వేయించి పెట్టుకున్న బొమ్మిడీలు ఇప్పుడు కర్రీలో వేసేయాలి. అవి కూడా అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఎవరికైనా బొమ్మిడీల కూర ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. అదే టైంలో 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. నేను బొమ్మిడీలు కొంచెమే తీసుకున్నా కాబట్టి 1 గ్లాసు వాటర్ సరిపోతుంది. పూర్తిగా ఆయిల్ వేడి అయ్యి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దాదాపు 10 మినిట్స్ సరిపోతుంది. ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయింది కదా. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్. 1 చిటికెడంతా కొత్తిమీర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ధనియాల పౌడర్, గరం మసాలా అలాగే అంటుగా ఉంటుంది. చూశారు కదా, కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.